హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. ఫ్రెండ్స్ మనకి చాలా రోజుల క్రితం మనకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ అయితే వెళ్ళింది. అయితే ఇక్కడ నోటిఫికేషన్‌కి సాలరీ గాని చూసుకుంటే మీకు బేసిక్‌గా స్టార్టింగ్ 45,000 నుంచి మనకి స్టార్టింగ్ సాలరీ అనేది ఉండడం అయితే జరుగుతుంది. దీనికి బోత్ ఏపీ అండ్ టీజీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు ఎటువంటి రాత పరీక్ష లేదు. అలాగే ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. ఓన్లీ ఇంటర్వ్యూ బేసిస్ మీద మనకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడమే జరుగుతుంది. అయితే ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, నోటిఫికేషన్ ఏంటి, అవేంటి, ఇవేంటి ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. అండ్ అలాగే మన యొక్క ప్రైవేట్ ఛానల్ కెరీర్ గైడెన్స్ ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. మీ ప్రైవేట్ ఛానల్ ఏంటంటే డైలీ మీకు ప్రైవేట్ జాబ్ అప్డేట్స్, అలా మనకి వర్క్ ఫ్రమ్ జాబ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అలాగే మనకేంటంటే కెరీర్ గైడ్ ఛానల్ మనకేంటంటే డెడికేటెడ్ గైడ్ వీడియోస్ అనేవి డైలీ వస్తుంటాయి. అలాగే కింద డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ లింక్, అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం. దాంట్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. అక్కడ ఏంటంటే మీకు డైలీ మీకు ఇన్స్టెంట్ అలర్ట్స్ గానీ, లేదంటే డైలీ మనకి మల్టిపుల్ జాబ్ నోటిఫికేషన్ అనేవి వస్తూ ఉంటాయి. సో, అన్నిటికి మనం డెడికేటెడ్ వీడియోస్ చేయలేము. సో, అక్కడ ఏంటంటే మీకు ఇన్స్టెంట్‌గా లింక్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాము. సో, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ మన నోటిఫికేషన్ డీటెయిల్‌లోకి వెళ్ళిపోతే ఇక్కడ క్లియర్‌గా చూడండి. క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ అంటే మనకేంటంటే ఎటువంటి ఎగ్జామ్ లేదు. ఓన్లీ మనకి ఇంటర్వ్యూ అనేది క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎప్పుడంటే 17th ఆగస్ట్ 2026 మనకేంటంటే ఇంటర్వ్యూ అనేది ఉంటుందని చెప్తున్నారు. మనకి ఏజ్ లిమిట్ గాని చూసుకుంటే మాక్సిమం వచ్చేసి 35 ఇయర్స్ అనేది ఈ యొక్క ప్రాజెక్ట్ అసోసియేట్ వాళ్ళకి ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. 3 ఇయర్స్ అనేది ఓబీసీ క్యాండిడేట్స్‌కి ఏజ్ రిలాక్సేషన్, 5 ఇయర్స్ అనేది ఎస్సీ, ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్‌కి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద డిస్ప్లేలో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము. దానికి మెసేజ్ చేయండి. మేము రెస్పాండ్ అయ్యి డౌట్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఓకేనా? అయితే దీనికి ఏజ్ లిమిట్ అనేది ఈ రకంగా ఇచ్చారు. ఇంటర్వ్యూకి మీకు ఆల్రెడీ చెప్పాను కదా! 17th ఆగస్ట్‌న అయితే మనకి ఇంటర్వ్యూ అయితే ఉంటదనమాట. ఇక్కడ క్లియర్‌గా చూడండి మనకేంటంటే ఇక్కడ పాయింట్ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఏ వాక్ ఇన్ ఇంటర్వ్యూ హెల్డ్ ఫర్ ది సారీ ఫాలోయింగ్ టెంపరరీ కాంట్రాక్ట్ పోస్ట్ అండర్ డీబీటీఎన్ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సంబంధించింది. మనకేంటంటే ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఇది ఏంటంటే మనకి బేసిక్‌గా డ్యూరేషన్ వచ్చేసి 3 ఇయర్స్ అనేది ఇస్తున్నారు. కాకపోతే మీకు ఫ్యూచర్‌లో పర్మనెంట్ అయ్యే ఛాన్స్ అనేది ఉన్నదని కూడా మెన్షన్ చేశారు. ఇంకోటి ప్రాజెక్ట్ అనేది పెంచే ఛాన్స్ అనేది ఉన్నదని కూడా క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారు. అయితే ఇంటర్వ్యూకి మనం ఎక్కడ అటెండ్ అవ్వాలి ఏంటి అని చూసుకుంటే ఇంటర్వ్యూ వచ్చేసి మనకి మార్నింగ్ 9:30 AM నుంచి మీకు ఆ టైంలో మీరు అక్కడైతే ఉండాలి. 17th ఆగస్ట్ చెప్పాను కదా! డివిజన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ ICAR IARA పూసా క్యాంపస్. ఓకేనా? పూసా క్యాంపస్ న్యూఢిల్లీ. ఇక్కడ మనకి లొకేషన్ అనేది ఇచ్చారు. సో, అక్కడ ఏంటంటే మీకు ఇంటర్వ్యూకి అనేది మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటది. అయితే మన పోస్ట్ నేమ్ మీకు కనుక చూసుకుంటే పోస్ట్ నేమ్ వచ్చేసి మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలో అనమాట. 37,000 మీకు బేసిక్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే గేట్, నీట్ ఏవైతే ఉన్నాయో వాటి క్వాలిఫికేషన్ బేస్‌గా మీకు ఏంటంటే సాలరీ అనేది కూడా ఇంకోటైతే చేస్తామని చెప్తున్నారు. అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ పాయింట్ అయితే మెన్షన్ చేశారు. నీట్, గేట్ ఏవైతేనో వాటి బేసిస్ చేసుకొని మీకు 37,000 అయితే ఉంటుంది. నార్మల్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనేది క్లియర్‌గా మెన్షన్ చేయగా చూడండి. నీట్, గేట్ నాట్ మ్యాండేటరీ అనేది కూడా క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారు. సాలరీలోకి వచ్చేసరికి 37 అనేది నీట్, గేట్ ఎన్ఈటీ, గేట్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుందని చెప్తున్నారు. క్వాలిఫికేషన్ గాని చూసుకుంటే ఎంఎస్సీ ఆర్ ఎంటెక్ ఇంక్లూడింగ్ ఇక్కడ చూసుకోండి మనకి 4+2 బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, అలా మనకి ప్లాంట్ బయాలజీ, బయోకెమిస్ట్రీ, లైఫ్ సైన్స్, ఫుడ్ సైన్స్ రిలవెంట్‌ది ఏవైతే ఉన్నాయో వాటిదైతే మీకు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి డిజైరబుల్ గాని చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఇన్ ఫుడ్ బయోకెమిస్ట్రీ, అలా మనకి ఎక్స్ట్రాక్షన్, అలా మనకి ఫంక్షనల్ అనలిస్ట్, అలా మనకి బయోకెమికల్ టెక్నిక్స్ వీటిలో మీకు ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉంటే మోర్ బెనిఫిట్ అనేది ఉంటదని బేసిక్‌గా వీళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే దీనికి ఎలా అటెండ్ అవ్వాలి ఏంటి అని చూసుకుంటే మీకు బేసిక్‌గా మీరు అటెండ్ అయ్యేటప్పుడు బయోడేటా ఉండాలి. అలాగే మనకి మార్క్ షీట్స్, అలా మనకి ఎంటెక్, ఎంఎస్సీ సంబంధించినవి అన్ని ప్రూఫ్స్ అయితే ఉండాలి. అలా మనకి రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉన్నదో సో, అది కూడా మీకైతే బయోడేటా మీద మీరు ఇంక్లూడ్ చేసి ఉండాలి. అలాగే మీకేంటంటే ఇక్కడ మనకి అప్లికేషన్ ఫార్మ్ కూడా మెన్షన్ చేశారు. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్ వచ్చేసి మీరేంటంటే అక్కడ సబ్మిట్ అయితే చేయాలన్నమాట. ఓకేనా? ఈ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఈ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీకేంటంటే
ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే టైంకి ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు అక్కడ సబ్మిట్ అయితే చేయాలనేసి వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. అది మాత్రం క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. సారీ. ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు ఏం చేయాలంటే మీకు అడ్రెస్ అని చూపించాను కదా! ఆ అడ్రెస్‌కి మీకు ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేసి మీరేంటంటే ఈ యొక్క లొకేషన్ ఏదైతే ఉందో దానికి మీరు ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేయాలని చెప్పారు. అండ్ ఇంకోటి ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేసిన తర్వాత మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే టైంలో కూడా మీకు ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు ఖచ్చితంగా ఇంకొక కాపీ అనేది మీరు తీసుకొని రావాలనేది అది కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూ వచ్చేసి మీకేంటంటే ఇది ఏంటంటే మనకి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ అయితే ఉంది కదా! సో, మీరిది చేంజ్ చేయడానికైతే అవ్వదు. ఎందుకంటే ఇది బేసిక్‌గా వాళ్ళ యొక్క ఫార్మాట్ అనమాట. ఓకేనా? సో, ఇక్కడ మీరేంటంటే ఆఫ్‌లైన్ అనేది పెట్టుకొని మీరు అప్లికేషన్ అనేది మీరు పంపించాల్సి ఉంటది. ఈ ఆఫ్‌లైన్ పెట్టింది మీకేంటంటే 17థ్ ఆగస్ట్‌కి మీకేంటంటే మీకు